జై వాసవి అందరికీ నమస్కారం. నా పేరు చిలమకూరి నరేంద్ర, విసిఐ నవనిర్మాణ కోచ్, డిస్ట్రిక్ట్ V105A సిఎంఆర్ ఇన్ఛార్జ్ క్లబ్ మంత్లీ రిపోర్ట్. ఈ సంవత్సరం క్లబ్ స్థాయిలో అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా, కోశాధికారులుగా ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం జనవరి నుంచే మీరు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి క్లబ్ స్థాయిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీసీ ఆదేశించిన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మరియు మీ క్లబ్లో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ మన ఇంటర్నేషనల్ వారికి ఎలా తెలుస్తాయి? క్లబ్ స్థాయిలో తెలియాలంటే మీరు లోకల్ వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్లో మీరు పోస్ట్ చేస్తారు, అవి తెలుస్తాయి. మన ఇంటర్నేషనల్ వారికి ఎలా తెలుస్తాయి? అలా తెలియాలంటే ఒక్కటే ఒక మార్గం, మన క్లబ్ మంత్లీ రిపోర్ట్ అనగా సిఎంఆర్ రిపోర్ట్స్ పంపడం. ఇది చాలా సులభమైన పద్ధతి. మీరందరూ కూడా ఈ సిఎంఆర్ పంపితేనే మీ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు గుర్తించి వారు ఇచ్చేటువంటి బహుమతులు కానీ ఏవైనా సరే మీ క్లబ్కు రావాలంటే మీ రిపోర్ట్స్ మీరు పంపాలి. అలాగే వాసవి మిషన్ టుడే, వాసవి న్యూస్లో కూడా రావాలంటే మీ యొక్క కార్యక్రమాలను సిఎంఆర్ రూపంలో మంచి ఫొటోస్తో పంపాలి. సో పంపాలి అంటున్నారు, ఇది ఎలా పంపాలో మీకు తెలియాలి కదా. అందుకే మీకు మొదటి నుంచి మీ అధ్యక్షులుగా, సెక్రటరీగా, కోశాధికారులుగా మీరందరూ కూడా ఎలా చేయాలి ఈ సిఎంఆర్ అన్నది క్లుప్తంగా విని డౌట్స్ ఏదైనా వస్తే ఈ కింద ఉన్నటువంటి నంబర్లో డైల్ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి సిఎంఆర్ని ఎలా పంపాలో ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ wasaviclubs.org అని మనం అక్కడ టైప్ చేయాలి. ఇది మన వాసవి క్లబ్ వారి హోమ్ పేజ్. ఇక్కడ అన్నీ ఉంటాయి. మనం సిఎంఆర్ లాగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకు ఆఫీసర్ అండ్ క్లబ్ రెండు డిస్ప్లే అవుతాయి. మనం క్లబ్కు సంబంధించిన సిఎంఆర్ చేయాలి కాబట్టి క్లబ్ మీద క్లిక్ చేయాలి. క్లబ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రతి క్లబ్కి ఒక కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా సంగారెడ్డి క్లబ్ కోడ్ 934, అలాగే పాస్వర్డ్ కూడా ఉంటుంది. రెండు కొట్టి లాగిన్ ఇలా క్లిక్ చేయగానే మనకు హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వెల్కమ్ టు సంగారెడ్డి 934 అంటే మా క్లబ్ కోడ్ డిస్ప్లే అవుతుంది. మన క్లబ్కు సంబంధించిన అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ సిఎంఆర్ స్టేటస్ 0/12 అని ఉంది. అంటే మనం ఇప్పటి వరకు ఒక్క సిఎంఆర్ కూడా పంపలేదు, అందుకే 0/12 అని చూపిస్తుంది. ఇప్పుడు మనం జనవరి మంత్కు సంబంధించిన సిఎంఆర్ ఎలా పంపాలో చూద్దాం. ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది కదా, మన క్లబ్ కోడ్, మన సంగారెడ్డి, జనవరి, డిస్టిక్, తర్వాత మన క్లబ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం సిఎంఆర్ చేయాలంటే ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ డేట్లో మనం ఏ కార్యక్రమం చేసామన్నది ఇక్కడ డేట్ ఒకటి ముందు సెలెక్ట్ చేసుకొని, సపోజ్ మనం 26వ తారీఖు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసాం కదా, అలాగే మనకు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ దగ్గర మనం రిపబ్లిక్ డే అంటే ఆర్ అని కొట్టగానే అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ రిపబ్లిక్ డే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అది క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ కాబట్టి దానికి తగ్గ 1000 పాయింట్స్ మనకు ఇక్కడ యాడ్ అవుతుంది. చూడొచ్చు, 1000 పాయింట్స్ మనకి యాడ్ అవుతుంది. తర్వాత మనం డీటెయిల్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే ఏంటది, మనం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ డీటెయిల్స్ ఆఫ్ ప్రోగ్రాంలో అది మనం మెన్షన్ చేయాలి. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం అకేషన్ అంటే ఈ ప్రోగ్రాం మనం ఎందుకు చేసాం అన్నది ఇక్కడ అకేషన్స్లో మనం రాయాలి. సో అకేషన్ ఏంటి, సో రిపబ్లిక్ డే కాబట్టి అక్కడ మనం రిపబ్లిక్ డే అని రాస్తున్నాం. తర్వాత ఇది మనం ఎక్కడ చేసాం, మనం వెన్యూ ఎక్కడ చేసామన్నది మేమైతే ఇక్కడ ఆర్యవైశ్య భవనంలో చేసాం కాబట్టి అక్కడ అలా రాస్తాం. మీరు ఎక్కడ ఎలా చేస్తారో అక్కడ అలా రాసి తర్వాత దానికి అమౌంట్ ఎంత ఖర్చు అయిందో అక్కడ ఈ ప్రాజెక్ట్ వాల్యూలో మెన్షన్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీరు మొదటిగా సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. సేవ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ యాక్టివిటీ మొత్తం సేవ్ అవుతుంది. తర్వాత
మనకు ఒక కామెంట్ కూడా వస్తుంది, ఎస్ యూ వాంట్ టు సేవ్ అని. ఎస్ సేవ్ అని కొడితే సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని మనకు డిస్ప్లే అవుతుంది. అంటే మన యొక్క ఒక రోజు డేటా సేవ్ అయింది. నెక్స్ట్ మనం వేరే ఒక యాక్టివిటీ, అంటే మనం ఇంకో కార్యక్రమాన్ని చేయాలంటే యాడ్ న్యూ యాక్టివిటీ కింద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఇంకో డేట్ డిస్ప్లే అయింది కదా. ఇక్కడ మనం సేమ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ కార్యక్రమం చేసామో ఆ కార్యక్రమం సంబంధించిన ఈవెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అది సపోజ్ మనం గాంధీ వర్ధంతి చేసాం కదా జనవరి 30వ తారీఖు. సో మహాత్మా గాంధీ వర్ధంతి మనం సెలెక్ట్ చేయగానే ఆ ఈవెంట్కి సంబంధించిన పాయింట్స్ అక్కడ డిస్ప్లే అవుతాయి, 500 పాయింట్స్. ఏం చేసాము ఆ రోజు, మనం నివాళులు అర్పిస్తాం కదా గాంధీ మహాత్మునికి. అక్కడ గాంధీ వర్ధంతి, గాంధీ నివాళి అని మనం ఇక్కడ రాసుకోవాలి. ఎందుకు చేసాం అన్నది అకేషన్ దగ్గర రాసుకోవాలి. ఎక్కడ చేసామన్నది వెన్యూ రాసుకోవాలి. రాసిన తర్వాత మనం ఏం చేయాలి, అకేషన్ రాస్తాం ఎక్కడ చేసాము అన్నది. అలాగే వెన్యూలో మనం రాస్తున్నాం మేము ఎక్కడ చేసాం. మా దగ్గర ఓల్డ్ బస్ స్టాండ్లో గాంధీ మహాత్ముని విగ్రహం ఉంటుంది కావున అక్కడికి వెళ్ళి చేస్తాం. అలా మీ ఊరిలో మీరు ఏ వెన్యూలో చేశారో అక్కడ రాసి వాల్యూ మనం రోజు ఎంత ఖర్చు అయిందో అక్కడ మనం మెన్షన్ చేయాలి. అలా చేసి ఇప్పుడు ఏం చేయాలి, సేవ్ మనం ఏం అనుకున్నాం, సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. అది అడుగుతుంది ఆర్ యూ ష్యూర్ అని. ఎస్ అని కొడితే మనం చేసిన యాక్టివిటీ సేవ్ అయిపోతుంది. ఇలా ప్రతి యాక్టివిటీ మనం సేవ్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం చేసిన యాక్టివిటీస్ని ఏదైనా న్యూస్ పేపర్లో కవరేజ్ వచ్చింది అంటే ఏ పేజీలో వచ్చిందో, సో ఈనాడు, ఆంధ్రజ్యోతి, మనం లోకల్ కవరేజ్ ఉంటాయి కదా, ఏ పేజీలో వచ్చిందో ఆ న్యూస్ పేపర్స్లో అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఇది ఎవరు ప్రిపేర్ చేశారు, తర్వాత దీనికి తగ్గ ఫొటోస్, మెయిన్ మన ఫొటోస్ ఉంటాయి కదా, మంచి క్లారిటీ ఉన్న 1 or 2 ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే తర్వాత ఫోటో అప్లోడ్ అవుతాయి. తర్వాత మనం ఇది ఎవరు ప్రిపేర్ చేశారో అన్నది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మా క్లబ్ సెక్రటరీస్ చేయవలసిన బాధ్యత కాబట్టి వారి పేరు ఇక్కడ మెన్షన్ చేసి మనం సేవ్ అని కొట్టిన తర్వాత అప్పుడు అది సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మనకు కామెంట్ వస్తుంది కదా, సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని. తర్వాత మనం సెండ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాతే సెండ్ చేయాలి. ఇప్పుడు సెండ్ కొట్టగానే మనకు ఆర్ యూ ష్యూర్ అని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు మనం ఎస్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. ఇప్పుడు వరకు మనకు 0/12 అనేది ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, జనవరి మంత్ సిఎంఆర్ సెండ్ చేసాం. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి సిఎంఆర్ స్టేటస్ 1/12 ఉంది, అనగా జనవరి మంత్కు సంబంధించిన సిఎంఆర్ని మనం పంపించేసాము. సో తర్వాత లాగౌట్ చేయాలి మనం. తర్వాత మనం క్లోజ్ చేస్తే ఇప్పటికి మనకు జనవరికి మంత్కు సంబంధించిన సిఎంఆర్ కంప్లీట్ చేసినట్లు. ఇలా మీరందరూ కూడా ట్రై చేయండి. చాలా సింపుల్. ఇప్పుడు ఇలా చేస్తేనే మనం చేసిన వివరాలన్నీ కూడా వీసే వారికి తెలుస్తాయి. చాలా సింపుల్ పద్ధతిగా ఉంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీ క్లబ్ యొక్క సిఎంఆర్ని మొదలు పెట్టండి. ఇప్పుడే మొదలు పెట్టేసి మన డిస్టిక్లోని అన్ని క్లబ్బులు కూడా సిఎంఆర్ పంపించాయి అని మనం నిరూపించుకుందాం. సో మీరందరూ కూడా సిఎంఆర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మన సిఎంఆర్ గ్రూప్లో అడగచ్చు. మీకు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా సిఎంఆర్ పంపడం ఎంత ఈజీయో. సో ఇప్పుడే మీరు టైం వేస్ట్ చేయకుండా మీ జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే జనవరి మంత్ సిఎంఆర్ని 10వ తారీఖు లోపల పంపండి. మీ యొక్క సేవా కార్యక్రమాలను వీసే వారికి తెలియచేయండి. ఆల్ ద బెస్ట్.